ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఎలా చేస్తున్నానో మీరు చూడండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాకరకాయ చేదు లేకుండా నేను ఫ్రై చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ కాకరకాయ మీద ఉన్న పొట్టంతా తీసేసి బాగా వాష్ చేసేసుకోవాలి. దాని తర్వాత గింజలతో పాటు మనం కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక పసుపు వేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ ని కూడా అందులో వేసేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయ్యేంత వరకు మనం పైన మూత అయితే అస్సలు పెట్టకూడదు. కచ్చపక్కగా దంచుకున్న ఎల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఇలా వాటర్ అన్ని పోయినాక తగినంత కారం, ఉప్పు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ పైకి తేలితే కాకరకాయ ఫ్రై అయిపోయినట్టే. అస్సలు చేదు ఉండదు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అస్సలు చేదు లేదు, బాగా టేస్ట్ ఉంది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి.